నెట్టింట్లో కొందరు కామెంట్స్ చేయడంతో శ్రీరెడ్డి తనదైన స్టైల్లో బదులిచ్చింది. తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొడతా అని, బట్టలు విప్పేసి తిరుగుతా అని నేనెప్పుడు అన్నానురా అని ఘాటుగా జవాబిచ్చింది. కాస్టింగ్ కౌచ్ అంశంతో బాగా హైలైట్ అయిన శ్రీరెడ్డి నానా రచ్చ చేసింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి తన సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తెలుగు ప్రజలకి టచ్ లో ఉంటుంది. తన సోషల్ మీడియాలో వైఎస్ జగన్, వైసీపీ పార్టీకి మద్దతుగా సందేశాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఎన్నికల తర్వాత రీసెంట్ గా బాధపడకు జగనన్న, క్యాడర్ కు కొత్త ఊపిరిపోయాలి, నిలబడు, పోరాడు, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరి కోసం బలం తెచ్చుకో. ఇక రోజు ఒక పోరాటమే. విజయం ఉన్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ. వెక్కిరించే విధవల కోసం కాదు, నీ సైన్యం కోసం పోరాడాలి అంటూ జగన్ కి సపోర్ట్ గా ఒక పోస్ట్ చేసింది. అయితే ఆమె పోస్ట్ పై కొందరు నెటిజన్స్ దారుణమైన కమెంట్స్ చేస్తున్నారు. ఓడిపోయాక కూడా ఇంకా సిగ్గు రాలేదా అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు శ్రీరెడ్డి గతంలో చేసిన పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.